ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకివీడు పెద్దపేటలో భవ్య రామాలయ నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే మే నెలలో ఆలయానికి శంకుస్థాపన చేసి కేవలం 8 నెలల వ్యవధిలోనే కృష్ణశిలలతో అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. భక్తుల నుంచి ఇప్పటికే 95 లక్షల రూపాయల వరకు విరాళాలు అందాయని, కోటి రూపాయలు రాగానే రేపటితో బ్యాంకు అకౌంట్ నిలిపివేస్తామని ఆయన ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై హాట్ కామెంట్ చేశారు. గతంలో ఓసీలు, బీసీలు అణచివేతకు గురయ్యారని, అక్రమ అట్రాసిటీ కేసులకు భయపడుతూ బతికారని అన్నారు. ఇప్పటి నుండి ఎవరైనా అనవసరంగా అట్రాసిటీ కేసులు పెడితే భయపడాల్సిన పని లేదని, వారు ఏ చర్చికి వెళ్తున్నారో ఫోటోలు తీసి సాక్ష్యాలుగా ఉంచుకోవాలని సూచించారు. బలమైన ఆధారాలు ఉంటే అక్రమ కేసులు తిప్పికొట్టవచ్చని, అన్యాయంగా కేసులకు గురయ్యే వారికి అండగా ఉంటామని ఆర్ఆర్ భరోసా ఇచ్చారు. అలాగే వివిధ దేశాల నుంచి కూడా 10,000 రూపాయలు దాటకుండా కొందరు ఎక్కువ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వద్దు, మీ కంట్రిబ్యూషన్ 10,000 ఇవ్వండి సరిపోతుందనే ఫోన్ చేసిన వారికి కూడా చెప్పి 10,000 రూపాయలు మించకుండా అందరి వద్ద, అంటే ఇస్తూ ఉన్న వారి వద్ద డైరెక్ట్గా ఆ అకౌంట్లో జమ చేయమంటం జరిగింది. ఎకరాలు కూడా దానం చేసి వాటి మీద వచ్చిన ఆదాయంతో ఆ దేవాలయాలు నడిచేలా ఎన్నో ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంతంత భూమి ఇవ్వటం అది సాధ్యమయ్యే పని కాదు కనుక అవసరమయ్యే అమౌంట్ కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసి ఆ నిధులతో, ఆ వచ్చే వడ్డీతో, నెల నెల వచ్చే వడ్డీతో ఆ మెయింటెనెన్స్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా నడిచే విధంగా కూడా చాలామంది సూచనలు చేశారు.